అనంతపురం జిల్లాలో నర్సులు నిరసనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది 10 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వారిని రెగ్యులర్ చేయకుండా రాష్ట్ర ఆరోగ్య శాఖ ఏఎన్ఎం టు జిఎన్ఎం ఇంటెన్సిఫైడ్ ప్రోగ్రామ్ కింద నర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చేలా జీవో నెంబర్ 115 విడుదల చేశారు. చాలని జీతాలతో ఉద్యోగులు చేస్తున్న వారికి అన్యాయం చేస్తే ఉద్యమాలు మొదలు పెడతామంటున్న నర్సింగ్ మెంబర్స్తో మా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో డాక్టర్ల కంటే కూడా ముందు ఉండే నర్సులు అయితే వాళ్ళ సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి. దాదాపుగా 10 సంవత్సరాలుగా ఏదైతే వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారో రెగ్యులేషన్ కావచ్చు, వాళ్ళ జీతపత్రాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ కనీస సౌకర్యాలు కావచ్చు, అవన్నీ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అయిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వీళ్ళకు ఏదైనా మేలు కలుగుతుందా అన్న ఒక ఆశతో ఉన్నారు. అది కూడా లేకుండా పోవడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఒక నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు నాయకులు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీ సమస్య ఏంటి, ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? గవర్నమెంట్ కాంట్రాక్ట్ నర్సెస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున మేము విన్నవించే గౌరవనీయులు చంద్రబాబు నాయుడు సార్ గారికి, డిప్యూటీ సీఎం కొనదెల పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడం ఏంటనగా, సార్ గత 16 సంవత్సరాలుగా మాకు రెగ్యులర్ పోస్టులను విడుదల చేయకోకుండా ప్రతిసారి కాంట్రాక్టులను తీస్తూ దాదాపు ఇప్పటికి మేము స్టేట్ వైడ్ 10,000 మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్గా విధులు నిర్వహిస్తున్నాము. ఇలాంటి సమయంలో మాకు ఎన్నో గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఎదురు చూస్తూ ఉన్నాం. మా కాంట్రాక్ట్ నుంచి విడుదలయ్యి మేము రెగ్యులర్ అవుతాము అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ కోవిడ్ వంటి ఇలాంటి పరిస్థితుల్లో కూడా, మహమ్మారి పరిస్థితుల్లో కూడా మేము మా ప్రాణాలకు తెగించి ఎన్నో సర్వీస్ చేశాము. ఎంతోమంది ప్రాణాలు మా స్టాఫ్ నర్సెస్ కూడా పోగొట్టుకున్నా కూడా వారికంటూ ₹1 కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం అందకపోగా వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డును పడిన కాలాలు ఉన్నాయి. మా తరఫున మేమే హెల్ప్ చేసుకున్నాం, కానీ ఎలాంటి గవర్నమెంట్ నుంచి మాకు సహాయాలు అందలేదు. మేము ఇప్పుడు కూడా గవర్నమెంట్ని ఎలాంటి డిమాండ్ చేయట్లేదు. డిమాండ్ అంటే ఒక్కటే చేస్తున్నాం, మాకు రెగ్యులైజేషన్ చేయండి. ఒకరి గురించి మాకు ఆల్రెడీ ఇప్పుడు జీవో నెంబర్ 115 విడుదల చేయడం వల్లనే మాకు ఈరోజు ఈ నిరసన కార్యక్రమం మేము స్టార్ట్ చేస్తున్నాము. 2 ఇయర్స్ ఇన్ సర్వీస్ స్టాఫ్ని తీసుకొచ్చి మా పోస్టులలో కూర్చోబెడుతున్నారు అనేది మా బాధ. సో మేము 10,000 మంది ఇంతమంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్, ఎన్హెచ్ఎం కింద 4,000 మెంబర్స్ ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు అవుట్సోర్సింగ్లోనే మగ్గిపోతున్నారు. ఇలాంటి టైంలో 2 ఇయర్స్ ఇన్ సర్వీస్ చేసిన స్టాఫ్ని 2,112 పోస్టులను తీసుకొచ్చి మా పోస్టులలో మీరు ఫిల్ చేయడం వల్ల మాకు అన్యాయం జరుగుతున్నది. వారికి ఇవ్వద్దని నేను చెప్పలేదు, వారికి తగ్గ పోస్టులను వాళ్ళకి ఇస్తూ మా పోస్టులను మాత్రం మాకే విడుదల చేయాలని, అతి తొందరగా మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము సార్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు సార్ గారిని కోరుకుంటున్నాం. అంటే ఒక 20 రోజుల క్రితము ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఈ హాస్పిటల్ విజిట్ చేశారు. అప్పుడు ఏమైనా మీరు ప్రయత్నం చేశారా మీ సమస్య చేశాము? ఆల్రెడీ మేము విషయం అయితే సార్ వరకు తీసుకెళ్ళాము. సార్ కూడా మాకు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఆల్రెడీ ఒక మీటింగ్లో సార్ చెప్పారు, ఇది 2 ఇయర్స్ ఇన్ సర్వీస్ స్టాఫ్ నర్సెస్గా కూర్చోబెట్టడము ఇది ఎక్కడా లేదు. సో దీనిపైన అయితే మేము ఎలాంటి ఇది తీసుకోము, మీకు పాజిటివ్గానే ఉంటామని ఆల్రెడీ సార్ మాకు మాట ఇచ్చారు. కానీ ఇంత సడన్గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది, జీవో నెంబర్ విడుదల చేస్తుందని మేము ఊహించలేదు. అంటే ఇప్పుడు ప్రభుత్వం జీవో విడుదల చేసేసింది, ఇప్పుడు అమలు అవుతుంది కూడా. ఒకవేళ మీకు అన్యాయం జరిగితే, అంటే న్యాయం చేయకపోతే భవిష్యత్తులో దీన్ని ఏ విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారు? ఆల్రెడీ మేము గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాము. స్టేట్ వైడ్ ఆల్మోస్ట్ 3 డేస్ నుంచి స్టేట్ వైడ్ అన్ని డిస్ట్రిక్ట్స్లోనూ మా వాళ్ళు కాంట్రాక్ట్ స్టాఫ్ నోటిఫికేషన్ ఇచ్చేస్తున్నారు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. సార్ వాళ్ళ అపాయింట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో విజయవాడలో ఉన్న సిచ్యువేషన్స్ కారణంగా అపాయింట్మెంట్స్ దొరకడం లేదు ఫ్లడ్స్ వల్ల. మేము కూడా అందుకే ఎక్కువగా మేము అక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకోవడం వల్లనే ఎలాంటి స్టెప్ తీసుకోలేకపోతున్నాము. భవిష్యత్తులో సార్ వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని కంపల్సరీగా మాకు న్యాయం చేయడానికి సార్ వాళ్ళని సహాయం అడుగుతాం. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ మాకు నెగిటివ్గా వచ్చింది అంటే మాత్రం మా విధులకు బహిష్కరణ చేసి బాయ్కాట్ చేసి మేము సమ్మెకి నోటిఫికేషన్. ఓకే, ఇది వీరు చెప్తున్నారు. ఏదైతే దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు 10,000 మంది దాకా ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు. వీళ్ళకి ఏదైతే కాంట్రాక్ట్లో చేస్తున్నారో, రెగ్యులర్ చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఉందో, ప్రభుత్వం అయితే కొత్త వారిని తీసుకుని వచ్చేసి వీళ్ళకి సీట్లో కూర్చోబెట్టేసి వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఆల్రెడీ వీళ్ళు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కి విషయం చెప్పడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా
స్పందించడం జరిగింది. తప్పనిసరిగా మాకు న్యాయం జరగాలి. లేని ఎడల భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యవసర విధులతో పాటు మేము బహిష్కరించి పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందనేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ ముఖేష్తో ఆర్కే సూర్య, రాజ్ న్యూస్, అనంతపురం.